మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున నీ జీవితంలో ఎంతో అలిసిపోయి ఉన్నాయేమో, దేవుడు నీ వైపు తన కళ్ళుంచి ఉన్నాడు. సంగమా జాగ్రత్త వినండి. హాగరు ఎంత అలిసిపోయిందో. నిజమే, హాగరు చేసింది తప్పే. సారాయిని ఎప్పుడైతే సారాయి గొడ్రాలతో అనుభవిస్తున్న సమయంలో హాగరు చెప్తుందమ్మా, నువ్వు నా స్థానంలో అబ్రాము, నా భర్త అయిన అబ్రాము దగ్గరికి వెళ్ళు, నీవు ఉండు అబ్రాముతో, నీ ద్వారా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలను నా బిడ్డలుగా నేను భావిస్తాను, ఓకేనా నీకు అని చెప్తే హాగరు ఓకే అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే హాగరు గర్భం ధరిస్తుందో వెంటనే లోపం ఇద్దరు ఎవరికి ఉందో అర్థమైపోతుంది. ఇక అబ్రాము కాదు లోపం, సారాయికి లోపం ఉందని చెప్పి సారా ఇంకా చిన్న చూపు చూస్తుంది. సారాయి యజమానురాల్ని చేసిన తప్పే, తప్పుడు ఆలోచనే, తప్పుడు అభిప్రాయమే. ఎలా మాట్లాడిందో తెలియదు కానీ సారంగా మాత్రం సారాయి ట్రీట్ చేసింది. చెప్పింది, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి కదలకపోతే, మరి కొట్టిందో తిట్టిందో మరి ఏం చేసిందో తెలియదు కానీ బాధ పెట్టింది. వినండి సంగమా, నీ వల్ల పొరపాటు జరిగినప్పుడు ప్రభు ఎలా నిన్ను చూస్తాడు? నీ వల్ల తప్పు జరిగిపోయింది. ఈరోజు నీ భర్తతో నువ్వు గొడవాడేసావేమో, నీ భార్యతో నువ్వు గొడవాడేసావు, ఇష్టాసారంగా నువ్వు నీ జీవితంలో ప్రవర్తించావు. చేతులారా నీ చేతిలో గాజు గ్లాస్ అంటే నీవు ఎత్తి దాని కింద పడేసావేమో. ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇది మరలా అతుక్కుంటుందా? నేను చెప్పిన ఒక మాట, నువ్వు ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఇచ్చి దేవుని మీద ఆధారపడి ముందుకు అడుగులు వేస్తావో, బైబిల్ చెప్తుంది, హాగరు ఒక ఆమె తప్పుడు ఆలోచన కలిగిన ఆమె, అబ్రాము భార్యను ఎన్ని మాటలందో, ఇలాంటి ఆమె నువ్వు గొడ్రాలని చెప్పి, నువ్వు చేతకందాలని చెప్పి, నీది లోపం అని చెప్పి హాగరు ఎన్ని మాట్లాడదు, నోటిని ఇష్టాసంగా వాడింది హాగరు. అదే హాగరు తన నోటిని వాడి దేవునికి ఒక పేరు ఇచ్చింది. దేవునికి ఒక పేరు ఇచ్చింది. సంగమా, దేవునికి ఒక పేరు ఇచ్చింది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు చెప్తున్నాడు, నీవు నన్ను పేరు పెట్టి పిలుస్తా. ఎలాంటి దేవుడుగా నువ్వు చూడబోతున్నావో, దేవుడట నిన్ను తన గురించి నీకు అన్నీ తెలియజేయడం ప్రారంభిస్తాడు. తన ప్రేమ ఎంత గొప్పదో. హాగరు ఇంకా ఇంటి నుంచి పారిపోవడం ప్రారంభించిందట, ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. ఈరోజు ఎవరైనా ఉన్నారా? నీ భర్త నుంచి పారిపోవాలని, భార్య నుంచి పారిపోవాలని, నీ కుటుంబం నుంచి పారిపోవాలని, ఉద్యోగం నుంచి పారిపోవాలని, వ్యాపారం నుంచి పారిపోవాలని, ఈ లోకం నుంచే పారిపోవాలి ఇంకొద్దనుకుని ఇక ముగింపు కోరుతున్న వారు ఎవరైనా ఈ ఉదయాన్ని ఉంటే ఆగిపోను వేస్తున్నాము. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. హాగరట బైబుల్ చెప్తుంది, ఇక అయిపోయిందన్న సమయంలో దేవుడు హాగరుకి ప్రత్యక్షమై హాగరు చెప్తాడు, నీకు మంచి మగబడిని ఇవ్వబోతున్నాను నేను, నువ్వు దిగులు పడక, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళి సారా దగ్గర దాసురాలుగా నువ్వు ఇక మరొక మాట అనకుండా మంచి గుణములు కలిగిన స్త్రీగా నువ్వు వెళ్ళి వెనక్కి ఉండవు. చూడండి, క్యారెక్టర్ని మార్చుకోమని చెప్తున్నాడు, వ్యక్తిత్వం మార్చుకోమని చెప్తున్నాడు. నీ భర్తకి నీకు గొడవ అవుతుంటే నీ వ్యక్తిత్వం మారాలి. నిజమే. చూడండి, ఇరువైపు కుటుంబాలు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వాళ్ళు ఎలాగైనా మనం ఏంటో చూపిద్దాం పద, నిజం చూపిస్తే ఏమవుతుంది చెప్పండి? ఎవరు నాశనం అయిపోతారు? వారు బాగానే మాట్లాడిస్తారు, వారు కోపతోపలు అనేసారు, బాగానే ఉంది, చివరికి ఎవరు చెప్పినా మీ ఇద్దరే నష్టపోతారు. ఎందుకంటే ఎవరైతే గొడవాడారో, గొడవలో వేలు పెట్టి ఇష్టాసంగా ప్రవర్తించిన వాళ్ళు, అది అమ్మైనా నాన్నైనా, వారు నీకన్నా ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, నీతో వారు ఉండరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆఖరికి అనాథలుగా మిగిలిపోయేది నువ్వు మాత్రమే. ఒక సమయం వస్తే, ఒక రోజు వస్తుంది, అయ్యో ఎందుకు నేను నా భర్తతో లేను, ఎందుకు నా భార్యతో లేని మాటని నువ్వు మాట్లాడతావు తప్ప మరొక మాట మాట్లాడవు. లేదు, దేవుడు నిశ్చయించిన విషయాలు గొప్పవే. ఆయన ఊరకనే పెండ్లిలో దింపుతాడు అనుకున్నావా? ఊరకనే ఒక విషయం చేస్తాడు అనుకున్నావా? ఊరకనే నీకు బిడ్డలు ఇస్తాడు అనుకున్నావా? ఊరకనే జరుగుతుంది అనుకున్నావా? లేదు, అలా కానే కాదు. నీవు క్యారెక్టర్ మార్చుకోవాలి, నువ్వు నిజంగా మార్చుకోవాలి. సిద్ధంగా ఉన్నావా మార్చుకోవడానికి? నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడితే యెహోవా చూచుచున్నాడన్న పేరు నిజమవుతుంది నీ జీవితంలో. నువ్వు తిరిగి వస్తావు, సారాయి కింద నువ్వు మౌనంగా ఉంటూ దేవుడిని హెచ్చించబోతున్నాడు. వావ్, సచ్ బ్యూటిఫుల్ గాడ్. ఈరోజు దేవుడు నిన్ను కోరుతున్నాడు,
నీ క్యారెక్టర్ మారాలని, నీ గుణాలు మారాలి, నీ వ్యక్తిత్వం మారాలి. ఈరోజు మారితే నువ్వు నూతన కార్యాలు చూడబోతున్నావు. సంగం ఈ ఉదయం దేవుడు నిన్ను కోరుతున్నాడు. నీ వల్లే పొరపాటు జరిగిందేమో, నీ వల్లే తప్పు జరిగిపోయిందేమో, కానీ నీ వల్ల తప్పు జరిగిపోయినప్పటికీ దేవుడు నీకు ఆశ్చర్యమైన కార్యము నీ ముందు వచ్చాడు. కళ్ళు మూసుకుంటావా? ఆశ్చర్యమైన కార్యంలోకి దేవుడిని తీసుకెళ్ళని ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ విషయంలో దిగులు పడుతుందో నాకు తెలియదు, ఏ విషయంలో అధైర్యపడుతుందో నాకు తెలియదు, ఏ విషయాలు వారి హృదయపు వేదన పెంచుతుందో నాకు తెలియదు. వారి క్యారెక్టర్ మారాలని నువ్వు కోరుతున్నావు, వారి గుణాలు మారాలని నువ్వు కోరుతున్నావు, వారి వ్యక్తిత్వం మారాలని నువ్వు కోరుతున్నావు. ఈ ఉదయమున వారి గుణాలు, వారి క్యారెక్టర్ మారిపోను గాక. నీ కొరకు వారు 100% బ్రతుకున్నట్లుగా, వారి జీవితం అన్నిటినీ తక్కువ చూసుకొని నీతో నడవడమే గొప్ప సంగతిని చూసినట్లుగా సహాయం చేయి. నీ చేతులకు వారి జీవితాన్ని అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను కోరుతున్నాడు. దైవికమైన క్యారెక్టర్ కలిగి దైవిక వ్యక్తిగా నువ్వు ముందుకు అడగవేయాలి. నీ క్యారెక్టర్ మారాలి. నువ్వు కోపతాపాలతో ఈ లోకంలో ముందుకు వెళ్తున్నావేమో, అది ఇప్పటికీ మంచిది కాదు. అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు అలాంటి ఒక జీవితం నుంచి ప్రశాంతమైన బ్రతుకులోకి రా. దేవుని ఘనమైన కార్యాలు చూస్తాం. God bless you. See you tomorrow.